భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మకమైన, అతి పెద్దదైన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇఫీ ఉత్సవాలు ముగిసిపోయాయి. ప్రతి సంవత్సరం 2004 నుంచి గోవాని శాశ్వత వేదికగా చేసుకొని నిర్వహిస్తున్నటువంటి ఈ ఉత్సవాలు ఇది 55వది. అంటే అంతకుముందు 2004 కంటే ముందు న్యూఢిల్లీ, ముంబై, కలకత్తా, హైదరాబాద్, త్రివేంద్రం ఇలాంటి ఒక ప్రధాన నగరాలు, భారతదేశంలోని ప్రధాన నగరాల్లో అంతకుముందు జరిగేవి. ఎక్కువగా ఢిల్లీ, ముంబైలో ఎక్కువ కాలం కొనసాగాయి. 2004 నుంచి గోవాని శాశ్వత వేదికగా చేసి అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమమైనటువంటి చిత్రాలను ఇక్కడ ప్రదర్శించుకునేందుకు అవకాశం కల్పించారు. అలాగే కొన్ని సినిమాలు పోటీ పడతాయి, కొన్ని సినిమాలు ప్రదర్శనకు ఉంచబడతాయి, కొన్ని సినిమాలు ప్రమోషనల్‌గా ఉంటాయి. అంటే సినిమాలంటే సినిమాలు మాత్రమే కాదు, కొన్ని డాక్యుమెంటరీస్ ఉంటాయి, షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి, ఆర్ట్ ఫిల్మ్స్ ఉంటాయి, హార్ట్ మెల్టింగ్ ఫిల్మ్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ కేటగిరీస్‌లో ఉన్నటువంటి సినిమాలన్నీ కూడా అంతర్జాతీయ స్థాయి నుంచి ఇక్కడికొచ్చి ఇక్కడ ప్రదర్శించబడుతూ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు అవార్డ్స్ కోసం కూడా పోటీ పడుతూ ఉంటారు. ఇలాంటిది ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అనేది ప్రతి సంవత్సరం నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరుగుతుంది. 28వ తారీఖున 20 తారీఖున గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, అలాగే 28వ తారీఖున అదే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉత్సవాలు, అలాగే ముగింపు ఉత్సవాలు కూడా ఘనంగా జరిగాయి, ముగిశాయి. సో ఈ ఇఫీకి సంబంధించినటువంటి ఒక విశేషాలు చూసుకున్నట్లయితే టీవీఎఫ్ఐ బృందం అక్కడికి వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి విశేషాలను దగ్గర నుండి చూసింది. అక్కడ ఉన్నటువంటి అంతర్జాతీయ ఫిల్మ్ మేకర్స్‌తో మాట్లాడడం, అలాగే కొంతమంది తెలుగు వాళ్ళతో మాట్లాడడం, తెలుగు నుంచి అక్కడ కాంపిటీషన్‌కి వచ్చినటువంటి మేకర్స్‌తో కూడా కొంచెం మాట్లాడడం మనం జరిగింది. దానికి సంబంధించినటువంటి విశేషాలు చూసుకున్నట్లయితే ఒక సింపుల్‌గా బ్రీఫ్‌గా చూసుకుంటే, గోవా 21 తారీఖు నుంచి ప్రధానంగా మొదలై 20 తారీఖు కేవలం ప్రారంభోత్సవాలు ఉంటాయి. తర్వాత 28 కూడా ముగింపోత్సవాలు ఉంటాయి. ప్రధానంగా జరిగేది మిగతా రోజులు మాత్రం 21 నుంచి 27 వరకు. సో ఈ 7 రోజుల్లో కూడా చాలా దేశాల నుంచి వచ్చిన సినిమాలు దాదాపు 180 పైగా సినిమాలు, 180 నుంచి 190కి పైగా సినిమాలు, డాక్యుమెంటరీసు, షార్ట్ ఫిల్మ్సు ఇవన్నీ 80కి పైగా దేశాల నుంచి ఇక్కడికి ప్రదర్శనకు వచ్చినటువంటి సందర్భం ఈ 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇండియాలో. సో వీటిలో చాలా వరకు సినిమాలు రిపీటెడ్‌గా ప్రదర్శించడం జరిగింది ఈసారి. ఎందుకు ఎప్పుడైతే గతంలో మనం చూసుకున్నట్లయితే ఇరాన్ కానీ, పోలాండ్ కానీ, హాలండ్ కానీ, జర్మనీ కానీ, అమెరికా కానీ, ప్యారిస్ కానీ, ఇంగ్లాండ్ ఈ కైండ్ ఆఫ్ దేశాల నుంచి మనకి ఎక్కువ సినిమాలు చాలా షార్ట్ ఫిల్మ్స్‌లోను తక్కువ నిడివితో ఎక్కువ సందేశాన్ని, తక్కువ నిడితో ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించినటువంటి సినిమాలు ఈసారి కాస్త తగ్గాయనేది వాస్తవం. అందుకు కారణాలు ఏమైనప్పటికీ కూడా ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అనేది వీర్ సావర్కర్ ఏదైతే మనకి సావర్కర్ ఉన్నాడో ఆయనకు సంబంధించినటువంటి ఒక బయోపిక్‌తో స్టార్ట్ అయింది. వీర్ సావర్కర్ అనే ఒక బయోపిక్‌తో ఆ సినిమాలో రణదీప్ హూడా కీలక పాత్రలో నటించాడు. ఆ సందర్భంగా అక్కడ ముఖ్యమంత్రి కూడా అక్కడికి వచ్చి రెడ్ కార్పెట్ స్వాగతంలో ఆయన కూడా పార్టిసిపేట్ చేశారు. రణదీప్ హూడాతో కలిసి ఆయన సినిమాను చూడడం జరిగింది. సో ఆ తర్వాత నుంచి ఇక మిగతా దేశాల నుంచి ఏదైతే ఇక్కడ గౌరవ కోసం వస్తా ఉన్నటువంటి సినిమాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అలాగే ఒక 16 ప్రీమియర్స్ జరిగాయి. ఇక్కడ పోటీ పడే సినిమాలకి ప్రీమియర్స్‌కి మధ్య తేడా ఏంటంటే ప్రీమియర్స్ పోటీలో ఉండవు. ఇవన్నీ అంతర్జాతీయ స్థాయిలో ఆల్రెడీ చాలా పెద్ద హిట్ అయినటువంటి సినిమాలు ఉంటాయి. అలాగా తెలుగు నుంచి ఈసారి కల్కి, అలాగే హనుమాన్ సినిమాలు అక్కడ ప్రీమియర్స్‌గా ఇంటర్నేషనల్ ప్రీమియర్స్‌గా ప్రదర్శించబడ్డాయి. దానికి కూడా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. అక్కడికి వచ్చినటువంటి తేజ సజ్జా, హనుమాన్ హీరో తేజ సజ్జా కూడా మిగతా ఇంటర్నేషనల్ మీడియాతో ముచ్చటించడం జరిగింది. ఆయన అక్కడ ఉన్నటువంటి రెడ్ కార్పెట్ స్వాగతానికి చాలా ఇంప్రెస్ అయిపోయాడు. అంటే ఫస్ట్ టైం అని చెప్పేసి అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అక్కడ తెలుగు వాళ్ళని చూడడం ఇవన్నీ కూడా తను చాలా కొన్ని విషయాలు మనతో షేర్ చేసుకున్నాడు. సో ఇది హనుమాన్‌కి సంబంధించి. అలాగే కల్కికి సంబంధించి నాగశ్విన్ లేదా ప్రభాస్ ఎలాగో రాడు. నాగశ్విన్ వస్తారనుకుంటే ఆ సినిమా ప్రొడ్యూసర్స్ అయినటువంటి స్వప్న, ప్రియాంక వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా రెడ్ కార్పెట్ స్వాగతాన్ని ఎంజాయ్ చేశారు. మన తెలుగు మీడియాతో మాట్లాడడం జరిగింది. కల్కి 2కి సంబంధించినటువంటి విశేషాలు కూడా వాళ్ళు త్వరలో అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది ప్రీమియర్స్ సంబంధించినటువంటి విషయాలు. ఇక కాంపిటీషన్‌లో పోటీ పడ్డటువంటి తెలుగు సినిమాలు ఏమున్నాయంటే వెబ్ సిరీస్‌గా వచ్చినటువంటి వికటకవి ప్రదీప్ మద్దాలి డైరెక్ట్ చేశాడు. నరేష్ అగస్త్య, మేఘ ఆకాష్ కీలక పాత్రలు నటించినటువంటి సినిమా ఇది. ఈ సినిమా అక్కడ రెడ్ కార్పెట్ స్వాగతంతో పాటు అక్కడ ప్రీమియర్ కూడా అయింది. ఆ ప్రీమియర్‌కి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. 2 ఎపిసోడ్లు అక్కడ ప్రీమియర్ చేశారు. ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అవ్వడం అనేది చాలా పెద్ద గౌరవంగా భావిస్తారు ఏ ఫిల్మ్ మేకర్ అయినా. అది కూడా ఇండియాలో జరిగేటువంటి ఈ ప్రీమియర్‌కి అంత పెద్ద స్పందన రావడం అనేది వాళ్ళు కూడా చాలా ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మనతో తెలుగు మీడియాతో మాట్లాడారు. దాని సినిమాకి సంబంధించినటువంటి విశేషాలు కూడా పంచుకోవడం మనం ఆల్రెడీ చూస్తున్నాం. అయితే దీనికంటే ముందు ఇక్కడికి దగ్గుబాటి రానా ఏదైతే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో ఒక టాక్ షో చేస్తున్నాడో ఆ టాక్ షోకి సంబంధించినటువంటి ఒక ప్రీమియర్ ఎపిసోడ్ కూడా అక్కడ ప్రదర్శించడం జరిగింది. ఒక ఎపిసోడ్ కూడా అక్కడ ప్రదర్శించడం జరిగింది. ఆ ఎపిసోడ్ నానితో పాటు ప్రియాంక మోహన్, నాని, అలాగే తేజ సజ్జా ఈ ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ముగ్గురితో కలిపి రానా మాట్లాడినటువంటి ఆ టాక్ షో కూడా ఒక మంచి స్పందన వచ్చింది. ఆ స్పందన తర్వాత అతను మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడం, రానాకు ఉన్నటువంటి హ్యూజ్ ఫ్యాన్ బేస్‌ని బట్టి చూసుకున్నట్టయితే ఆ రోజు ఆ ప్రీమియర్ షో హాల్ చాలా ఫుల్ అయిపోయింది. చాలా ఎక్కువ మంది జనం వచ్చారు. ఆయనతో మాట్లాడడానికి, ఫోటోలు దిగడానికి చాలా ఎక్కువ మంది పోటీ పడ్డారు. అలాగే మాధవిలత అనే ఒక హ్యాండిక్యాప్డ్ లేడీ, తను ఒక 3 చిన్న డాక్యుమెంటరీ లేదా షార్ట్ ఫిల్మ్ కైండ్ ఆఫ్ సినిమాలు తీసేసి
వాటిని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు తీసుకురాగలిగింది అంటే చాలా గొప్ప విషయం చెప్పాలి. తనతో కూడా మనం మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అనుభవాలు కూడా పంచుకోవడం జరిగింది. సో, తెలుగు నుంచి చూసినటువంటి సినిమాలు చూసినట్లయితే ఈ 'వికట కవి' అనే వెబ్ సిరీస్‌తో పాటు అలాగే 35 చిన్న కథ కాదు అనే ఒక మరో సినిమా కూడా ఇక్కడ ప్రీమియర్‌కొచ్చింది. అలాగే రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. అలాగే 'రజాకార్' సినిమా ఉంది అని చెప్పినప్పుడు కూడా అక్కడ అది పెద్దగా కనిపించలేదు మనకు. ఈ 2 సినిమాలు తెలుగు నుంచి ప్రధానంగా అక్కడ ఆకట్టుకున్నాయి. తెలుగు ప్రేక్షకులతో పాటు మిగతా అంతర్జాతీయ ప్రేక్షకులు కూడా ఈ ప్రీమియర్స్‌ని వీక్షించడం, దానికి అప్లాస్ చేయడం, వీళ్ళకి సంబంధించి ఒక ప్రశంసలు జల్లు కురిపించడం అనేది అలా జరిగింది. సో, ఇది ఎలా జరుగుతుందంటే మొత్తంగా ఎవరి సినిమాలైతే ఏ సినిమా మేకర్ సినిమాలైతే అక్కడ ప్రీమియర్ అవుతాయో, ఆ ప్రీమియర్‌కి సంబంధించి ఒక ఇంటర్నేషనల్ ఆడియన్స్ వస్తారు. అకార్డింగ్ టు దేర్ ఇంట్రెస్ట్. ఈ సినిమా బాగుండొచ్చేమో అని ఒక అంచనా కొద్దీ మనం చూసినా సరే ఒక హాలీవుడ్ సినిమా కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, షార్ట్ ఫిల్మ్ కావచ్చు, డాక్యుమెంటరీ కావచ్చు, వాటెవర్ మనం చూడాలనుకున్నా సరే ఆల్రెడీ మనకు ఒక బుక్లెట్ వస్తుంది. లేకపోతే ఈసారి ఒక ఆన్‌లైన్ పోర్టల్ ఒకటి క్రియేట్ చేశారు. దాన్ని మనం యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే కనుక ఆ యాప్‌లో ఆ రోజు ప్రీమియర్ అయ్యేటువంటి సినిమాల లిస్ట్ అంతా ఉంటుంది. ఆ ప్రీమియర్ లిస్ట్‌ని బట్టి మన ఇంట్రెస్ట్‌ని బట్టి ఆ సినిమా టికెట్ ఆన్‌లైన్‌లోనే అక్కడే కొనుక్కోవచ్చు. టిక్ కొడితే అయిపోతుంది. మీడియాకి ఫ్రీగా ఉంటుంది. మిగతా వాళ్ళంతా టికెట్ కొనుక్కోవాల్సిందే. సో, అలాగే ఎవరి ఇంట్రెస్ట్‌ని బట్టి వాళ్ళు అక్కడికి వెళ్తారు, సినిమా చూస్తారు. ఆ సినిమాలో వాళ్ళకి నచ్చిన అంశాలున్నా, నచ్చని అంశాలున్నా ఇక్కడ బాహాటంగా అక్కడ మేకర్స్‌ని అడగొచ్చు. వాళ్ళు కూడా చాలా మంచి సమాధానాలు చెప్తారు. అక్కడ వాళ్ళకి మెమెంటో ప్రధానం ఉంటుంది. ఏదైతే మనకి పీకాక్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇఫీకి సంబంధించినటువంటి లోగో పీకాక్ ఉంటుంది కదా! ఆ పీకాక్‌కి సంబంధించినటువంటి ఒక లోగోని అక్కడ ప్రీమియర్‌కి వచ్చినటువంటి వాళ్ళ గెస్ట్‌లందరికీ బహూకరిస్తారు. దాంతో పాటు ఒక చిన్న సత్కారం జరుగుతా ఉంది. సో, ఏ ఇంటర్నేషనల్ ఫిల్మ్ మేకర్ అయినా ఇదే జరుగుతుంది. మొత్తంగా ఆ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈసారి ఒక ఆశించినంత గొప్పగా పెద్ద సినిమాలు రాలేదు. ఎక్కువ స్థాయిలో సినిమాలు రాలేదు అనేది ఒక కంప్లెయింట్ అయితే చాలామంది మన దగ్గర చెప్పారు. అయినప్పటికీ కూడా చాలా అట్టహాసంగా, వైభవపేతంగా అంతర్జాతీయ స్థాయిలో ఏదైతే ఇప్పటివరకు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అనగానే చాలా వరకు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఇలా రకరకాలుగా ఒక 10, 15 టాప్ ఫిల్మ్ ఫెస్టివల్స్ జరుగుతా ఉన్నాయి. ఆ సరసన చేరడానికి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కూడా చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నంలోనే భాగంగానే ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా ఈ ఉత్సవాలు నిర్వహించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా సక్సెస్ అయ్యారని కూడా చెప్పొచ్చు. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే మనం టీవీ5 నుంచి క్యాప్చర్ చేశాం. గోవాలో జరుగుతున్నటువంటి ఫిల్మ్ ఫెస్టివల్స్‌ని సెలబ్రేట్ చేసుకోవడానికి అక్కడి ప్రభుత్వంతో పాటు సాంస్కృతిక డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, కల్చరల్ డిపార్ట్మెంట్ ఉంది. వీళ్ళందరూ కలిసి సిగ్మోత్సవ్ కమిటీ అని చెప్పేసి ఒక సిగ్మోత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో, నేతృత్వంలో ఆ గోవన్ కల్చర్‌తో పాటు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల కల్చర్‌ని ఎలివేట్ చేసేలాగా ఒక ర్యాలీ నిర్వహించడం. ఆ ర్యాలీకి సంబంధించి శకటాలు ఏర్పాటు చేసుకొని, ఆ శకటాల్లో కూడా మనకి బాహుబలి, అలాగే బాహుబలి సినిమా ఎక్కువగా కనిపించింది మనకు. బాహుబలితో పాటు ఆదిపురుష్, అలాగే కాంతార సినిమాల శకటాలు కూడా చాలా విశేషంగా అక్కడ ఆకట్టుకున్నాయి. ఈ శకటాలను ప్రదర్శిస్తారు. ఆ శకటాలకు సంబంధించి అక్కడ ప్రైజులు కూడా ఇస్తారు. అందుకోసం వాళ్ళు నెలల తరబడి కష్టపడి ఆ శకటాలను తయారు చేశారు. అలాగే ఆ సాంప్రదాయ నృత్యాలు కావచ్చు, వాళ్ళ జానపద నృత్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ ప్రదర్శించుకుంటూ వెళ్లారు. ఈసారి 55th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకి మన తెలుగు నుంచి కూడా తెలుగు ఒక సంప్రదాయానికి శ్రీకాకుళం గోండు గుస్సాడి కైండ్ ఆఫ్ ఏదైతే ఒక సంప్రదాయ నృత్యం ఉంటుందో వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. అక్కడ వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి అప్లాజ్ వచ్చింది. సో, ఇది ఓవరాల్‌గా చూసుకుంటే ఒక అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సినిమా పీపుల్ అందరిని ఒక దగ్గర తీసుకురావడం అనేది దీని లక్ష్యం. ఈసారి యూత్‌ని ఎంకరేజ్ చేసే లక్ష్యంగా ఈ ఫిల్మ్ ఫెస్టివల్స్ జరిగాయి. యూత్ కోసం అని చెప్పేసి. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి ఔత్సాహిక ఫిల్మ్ మేకర్స్ ఉంటారు. స్టూడెంట్స్ కావచ్చు, ఫిల్మ్ స్కూల్స్‌లో చదువుకునే స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళందరితో కూడా ఒక ఇంటరాక్టింగ్ సెషన్స్ ఉంటాయి. వాళ్ళకి ఫిల్మ్ మేకింగ్ మీద లేదా స్క్రిప్ట్ రైటింగ్ మీద దీనికి సంబంధించినటువంటి కొన్ని క్లాసులు ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దానికి అటెండ్ అవ్వచ్చు. అలాగే టాప్ ఫిల్మ్ సెలబ్రిటీస్‌తో కలిపి ఒక ఇంటరాక్షన్ ఉంటుంది. తెలుగు నుంచి అక్కినేని నాగేశ్వరరావు గారి సెంటనరీ సందర్భంగా, శతదినోత్సవం సందర్భంగా దేవదాస్ సినిమాని అక్కడ ప్రదర్శించారు. దానికి అద్భుతమైనటువంటి అప్లాజ్ వచ్చింది. చాలా వేరు రాష్ట్రాల నుంచి కూడా ఈ దేవదాస్ నుంచి ఎప్పటినుంచో చూడాలనుకుంటున్నాం. ఇప్పుడు కుదిరిందని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు. పైగా ఇప్పుడు 4Kకి దాన్ని కొంచెం టెక్నాలజీ అప్డేట్ చేశారు. క్వాలిటీ పెరిగింది, కలర్ పెరిగింది. దీనికి సంబంధించి చాలామంది చాలా ఇంట్రెస్ట్‌గా ఆల్రెడీ చూసిన వాళ్ళు కూడా వచ్చారు. చాలా అప్లాజ్. దాదాపు 7, 8 షోస్ వరకు ప్రదర్శించడం జరిగింది ఆ దేవదాసు. అన్ని షోస్ కూడా మాక్సిమం ఫుల్ అయిపోయినటువంటి సందర్భం మనం చూసాం. అలాగే జై హనుమాన్ కావచ్చు, కల్కి ఇవన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. రిపీటెడ్‌గా ప్రదర్శించారు. రిపీటెడ్‌గా ప్రదర్శించిన అన్నిటికి కూడా ఫుల్ ఆడియన్స్ రావడం అనేది ఒక తెలుగు వాళ్ళకి దక్కినటువంటి ఒక మంచి గౌరవం అనుకోవచ్చు. అలాగే వాళ్ళ ఫాదర్ సెంటనరీ ఉత్సవాల సందర్భంగా ఒక డాక్యుమెంటరీ తయారు చేసింది ఇఫీ. దాన్ని ప్రదర్శించిన తర్వాత దానికి సంబంధించినటువంటి అనుభవాలు, అనుబంధాలు, ఫాదర్‌తో ఉన్నటువంటి అనుబంధాన్ని అక్కినేని నాగార్జున వచ్చి అక్కడ పంచుకోవడం, ఆయనతో పాటు ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్స్ కొంతమంది ఇంటరాక్ట్ అవ్వడం, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీస్ వచ్చినటువంటి పీపుల్ ఇంటరాక్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా మనం అక్కడ స్పష్టంగా చూసాం. అలాగే శివకార్తికేయన్ కావచ్చు, ఖుష్బూ కావచ్చు, వీళ్ళందరూ కొత్త యంగ్ ఫిల్మ్ మేకర్స్తోనూ లేదా ఔత్సాహిక ఫిల్మ్ మేకర్స్తోనూ వీళ్ళందరూ కొంచెం ఇంటరాక్ట్ అయిన విధానం కూడా చాలా బాగుంది. ఒక బెస్ట్ ఫిల్మ్ మేకింగ్ అనేది టెక్నాలజీ పరంగా కావచ్చు, టెక్నికల్గా కావచ్చు, స్క్రిప్ట్ పరంగా కావచ్చు, ఆర్టిస్టుల పరంగా కావచ్చు, వాటెవర్ 24 క్రాఫ్ట్స్ పరంగా ద బెస్ట్ వరకు చూడాలనుకుంటే ఇలాంటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి రెగ్యులర్‌గా అటెండ్ అయితే గనక మనం రాసుకునే స్క్రిప్ట్‌లో కావచ్చు,
మనం ఆలోచించే టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కావచ్చు, మనం తీయాలనుకున్నటువంటి ఫ్రేమ్స్లో కావచ్చు, చాలా చాలా కొత్త విషయాలు నేర్చుకునేదానికి అవకాశం ఉంటుంది. ఆ మేరకు యంగ్ ఫిల్మ్ మేకర్స్ కావచ్చు, సీనియర్స్ కావచ్చు, ఎవరు వెళ్ళినా సరే ఇది ఒక కొత్త అనుభవాన్ని, సినిమాకి సంబంధించిన కొత్త అనుభూతిని పంచుతుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ కేవలం సినిమాను సినిమాగా చూడరు, దాన్ని ఒక ఉత్సవంలాగా చూస్తారని పేరుకు తగ్గట్టుగానే ఆ ఉత్సవాన్ని వీళ్ళు అద్భుతంగా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇలాంటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది ఇండియాలో చాలా తక్కువగా ఉన్నాయి. అందులో అత్యంత ప్రతిష్టాత్మకమైనది మనకి ఇఫీ. ఇలాంటి ఇఫీకి వెళ్ళడం అనేది ఒక గొప్ప, ప్రతి ఫిల్మ్ మేకర్కి, ఫిల్మ్ ఎంతూసియాస్ట్కి అందరికి కూడా ఒక గొప్ప అనుభూతిని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. మిస్ చేసుకుంటే కనుక, మిస్ చేసుకోవడం అనేది పర్సనల్ చాయిస్ కావచ్చు, ఇక్కడికి వెళ్తే ఒక కొత్త అనుభూతిని మాత్రం సినిమాకి సంబంధించి పొందే అవకాశం 100% ఉందని చెప్పొచ్చు. సో ఇది 55th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గోవాకు సంబంధించినటువంటి విశేషాలు.